పార్టీ మారి మేము ఇప్పుడు పార్టీలోకి వచ్చాము అంటున్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిస్తే 4 సార్లు టీడీపీలో నుంచి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతని రాజకీయ చరిత్ర. చంద్రబాబు నాయుడు గారే అతన్ని మినిస్టర్ చేశారు. అక్కడ అన్ని పదవులు అనుభవించి 4 సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన నువ్వు వెన్నపోటుదారువా లేక మేము వెన్నపోటుదారులమా? కాబట్టి అది తెలుసుకోవాల్సిన జనానికి చాలా అవసరం ఉంది. ఒక మహిళను ఇంత గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు, మహిళా ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని నన్ను ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తే నాకు సమాధానం చెప్పలేక నీ అవినీతి చరిత్రను నేను రోజు బయట పెడుతుంటే నన్ను ఎదుర్కోలేక, అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అతని నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్నకి బై బై ప్రసన్న అని చెప్పాలి. అతను దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ లో పెట్టుకొనున్నాడు. ఈ ఎలక్షన్ అతనికి ఆఖరా ఎలక్షన్ కావాలి. మళ్ళీ తిరిగి రాజకీయాల్లో అతను కనిపించకూడదు. ఆ రకంగా కోవూరు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి. ఇది ఇక్కడ ఎంతో మంది బిడ్డలు, యువకులు, మహిళలు అందరూ నా వెలకు ఉన్నారు. అది నా ధైర్యం. మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ, ప్రజల పార్టీ, సామాన్యుల పార్టీ. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేయగలరు. దానికి ఆయన ఒక్కరే సమర్థవంతమైన నాయకులు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఈ వైసీపీ నాయకుల్ని ఇంటికి పంపించాలి.